ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం 2026-27 విద్యా సంవత్సరం నుంచి గ్రామీణ ప్రాంత అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు కూడా తల్లికి వందనం పథకం వర్తించనుంది. ఇప్పటివరకు ఆదాయ పరిమితి కారణంగా ఈ పథకం అందని చాలా మంది కార్యకర్తల కుటుంబాలకు ఇప్పుడు ఊరట లభించింది. రాష్ట్రంలో మొత్తం 55,000కు పైగా అంగన్వాడీ కార్యకర్తలు సేవలందిస్తున్నారు. వీరిలో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారిలో ఎక్కువ మంది ఈ నిర్ణయం వల్ల లబ్ధి పొందనున్నారు. సుమారు 47,000కు పైగా అంగన్వాడీ కార్యకర్తల కుటుంబాలకు ఈ నిర్ణయం ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. తల్లికి వందనం పథకం కింద 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పిల్లలకు ఆర్థిక సహాయం అందజేస్తారు. ఇప్పటి వరకు ఈ పథకం అమలులో కుటుంబ ఆదాయ పరిమితి ప్రధాన అడ్డంకిగా ఉండేది. గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ కుటుంబ ఆదాయం 10,000 లోపు, పట్టణ ప్రాంతాల్లో 12,000 లోపు ఉంటేనే అర్హత ఉండేది. అయితే గ్రామీణ అంగన్వాడీ కార్యకర్తల గౌరవ వేతనం ఈ పరిమితిని మించడంతో వారి పిల్లలు ఈ పథకానికి అర్హులు కాలేకపోయారు. ఈ సమస్యను ప్రభుత్వం పరిశీలించి గ్రామీణ అంగన్వాడీ కార్యకర్తలకు ప్రత్యేక సడలింపు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో ఇప్పటి వరకు పథకానికి దూరంగా ఉన్న వేలాది మంది పిల్లలకు ఇప్పుడు అవకాశం లభించనుంది. ఈ నిర్ణయంపై సంబంధిత మంత్రి గుమ్మడి సంధ్యారాణి సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు వారి కోరిక నెరవేరిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల వేలాది కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందని, పిల్లల విద్యకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అర్హులైన కుటుంబాలు సంబంధిత అధికారుల సూచనల మేరకు అవసరమైన వివరాలు సమర్పించి పథకం ప్రయోజనం పొందాలని సూచించారు.